పండుగ సాయన్న 134వ వర్ధంతి సందర్భంగా ఆయన పామ్నార్లో కాకుండా బడుగు బలైన వర్గాలకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడే రజాకారులకు ఆ రోజు మహిళల్ని వివస్థలు చేసి బుడ్డెమలేపిస్తే అటువంటి వారి తలలు తీసి బడుగు బలైన వర్గాల కోసం ఆయన పాటుపడిన వ్యక్తి. ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ప్రతిరోజు ఎవరికి అన్నం లేదో, నీళ్లు లేవో, కూడు లేదో, గుడ్డ లేదో, ఆయన రోజు ఒక పండుగలాగా అందరికీ సృష్టించి ప్రతి 3 పూటలు అన్నం పెట్టినాడు. అందుకోసం ఆయనకు పండుగ సాయన్న అనే ఒక బిరుదు వచ్చింది. ఈరోజు బడుగు బలైన వర్గాల కోసం ఎంతో పోరాడి ముందు పోరాడినటువంటి వ్యక్తి పండుగల సాయన్న. ఈ ప్రభుత్వం పండుగ సాయన్న కూడా ప్రభుత్వ పరంగా వర్ధంతి కానీ జయంతి కానీ చేయాలి. ముందు బడుగు బలైన కొరకు ఆయన నిరంకుశమైన పరిపాలన చేసి ఆయన త్యాగం చేసి అతని ఎన్నో అవమానాలు భరిస్తే కూడా ఒక ఆయన ఎదురొడ్డి బడుగు బలైన వారి కోసం పనిచేసిండు, అనగానే వనిగాల కోసం పనిచేసిండు. అటువంటి ఆశయ సాధన కోసం మనం వారి చరిత్ర ఆ రోజు మనం చిన్నగా ఉన్నప్పుడే ఒక రేడియోలో ఆయన పాట వింటే ప్రతి గ్రామంలో గుంపుగా తయారై ఊళ్ళే జమ అయినేవాళ్ళు. అటువంటి వారి చరిత్ర మనం ముందుకు తీసుకొచ్చిన అవసరం ఉంది. ఇక వచ్చిన విలేకరులకు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఆశయాలు నెరవేరుద్దామని ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తే బడుగు బలైన వర్గాలే కానీ దేశం కోసం కానీ వీరపండ కట్టెబ్రహ్మణ నుంచి జ్యోతిరావు పూలే ఇటువంటి వారు ఎందరో, కొర్రి కృష్ణసాముద్రాజు ఇటువంటి వాళ్ళు ఎందరో మన తెలంగాణ విషయంలో చూస్తే కూడా పోలీస్ కిష్టన్న, శ్రీకాంతాచారి అటువంటి వాళ్ళందరూ ఎంతో ఈ శ్రమజీవుల్లాగా ప్రజల కొరకు పనిచేస్తే కూడా వీళ్ళు అధికారం లేకుండా ప్రజల కొరకు పనిచేస్తే వీళ్ళు అధికారంలోకి పోలేరు. ఎవరో వీళ్ళందరూ పనిచేస్తే ఎవరో అధికారం పోయి ఈరోజు బడుగు బలైన వర్గాలని ఈరోజు విస్మరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయలే. ముందు కూడా వీళ్ళకి బడుగు బలైన వర్గాల కోసం ప్రభుత్వం ఆలోచన చేసి వరకు చట్టసభల్లో కానీ రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళని కూడా ఆదుకోవాలని ఇక్కడ డిమాండ్ చేస్తూ నేను విన్నవించుకుంటున్నాను. పండుగ బడుగు బలహీన వర్గాల మీద చేస్తున్నటువంటి అకృత్యాలను, దౌర్జన్యాలను, కాష్టీకాలను దృష్టిలో పెట్టుకొని రజాకారులు హిందూ మహిళలందరినీ ఒక్కొక్కరిగా ఎత్తుకుపోయి వాళ్ళని వివస్త్రాలు చేసి వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న టైంలో పండుగల్ల సాయన్న ముద్రాజ్ అనే ముద్దుబిడ్డ రజాకారులకు ఎదురు తిరిగి, రజాకారులకు ఎదురొడ్డి కత్తి చేతబట్టుకొని రజాకారులపై తిరుగు చేసినటువంటి ధీరాది వీరుడు మన పండుగల్ల సాయన్న గారు. మహారాష్ట్రలో వీర శివాజీని ఏ విధంగా అయితే కొలుస్తామో ఈ పాలమూరు జిల్లాలో కూడా రజాకారులకు ఎదురిగినటువంటి వీర శివాజీ లాంటి వారే మన పండుగల సాయన్న. మరి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాని ఒకప్పుడు పాలమూరు జిల్లా అనేవారు. ఆ పాలమూరు జిల్లాలో కూడా ఉంది. మరి పండుగల సాయన్న గారు ఆ రోజు ఈ పాలమూరు జిల్లాలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను, రజాకారులు చేసేటువంటి నికృష్టాలను, అకృష్టాలను, ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగాట మారుతున్న టైంలో పండుగల సాయన్న గారు ఎదురొడ్డి పాలమూరు జిల్లా వాసిగా వారికి ఎదురు నిలిచి వాళ్ళని ఎదుర్కొన్నాడు. కాబట్టి అతని గుర్తింపుగా ఈ పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని మేము ముదిరాజులందరి తరఫున, బడుగు బలహీన వర్గాలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అప్పట్లో కరువు కాటకాలు ఏర్పరిచి పన్నులు రుద్ది, పన్నులు కట్టించుకొని అక్రమ పన్నులు వసూలు చేస్తున్న టైంలో బీద వాళ్ళ ఆకలితో చావకుండా డబ్బున్న వారితో కొట్టి పేద ప్రజలకు 24 గంటలు 3 పూటలు అన్నం పెట్టినటువంటి ధీరుడు పండుగల సాయన్న. మరి అటువంటి పండుగల సాయన్న వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికంగా వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి మహనీయులందరి కూడా ఎంతోమంది ఉన్నారు. జ్యోతిరావు పూలే ఉన్నారు, సర్దార్ పాపన గౌడ్ ఉన్నాడు, మరంటే పండుగల సాయన్న గారు ఉన్నారు, శ్రీకాంతాచారి, కిష్టయ్య గారు, ఇలాంటి ఎందరో మహానుభావులు ఉన్నటువంటి ఈ మన తెలంగాణ గడ్డను ప్రతి ఒక్క మహానుభావుని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. పండుగ